హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ప్రీవియస్ క్లాస్లో హౌ టు మల్టిప్లై నంబర్స్ అనే దాని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. హియర్ మనం నేర్చుకునేదంతా కూడా ఈ క్లాస్లో ఈక్వల్ షేర్స్ అండ్ గ్రూప్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇందులో డివిజన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, తెలుగులో భాగాహారం. సో ప్రీవియస్ క్లాస్లో మనం గుణకారం గురించి నేర్చుకున్నాం. ఇది ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ ఈ క్లాస్లో ప్రజెంట్ క్లాస్లో మనం ఈక్వల్ షేర్స్ అండ్ గ్రూప్స్ అంటే డివిజన్కి సంబంధించిన ప్రాబ్లమ్ ఏంటి, ఈక్వల్ షేర్స్ అండ్ గ్రూప్స్ అంటే ఏంటి, సో దాని గురించి నేర్చుకునే ముందు మనం ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఓకే, క్వశ్చన్: 8 people can sit safely. 8 people can sit safely. కూర్చున్నారట ఇన్ ఏ జీప్. ఎక్కడ? ఇన్ ఏ జీప్ ఎట్ వన్ టైం. ఒకసారి ఒక జీప్లో, జీప్ అంటే తెలుసు కదా మీకు, ఎస్. 8 people can sit safely in a jeep at one time. If 48 people need to be taken from a village to a fair. If ఒకవేళ 48 people 48 మంది వ్యక్తులు, పీపుల్ నీడ్ టు బీ టేకెన్ తీసుకెళ్ళాలన్నమాట ఫ్రమ్ ఏ విలేజ్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ విలేజ్ నుంచి టు ఏ ఫేర్. ఫేర్ అంటే ఫేర్ మీనింగ్ ఎస్ సొంత లేకపోతే జాతర. ఓకే, దెన్ హౌ మెనీ సచ్ జీప్స్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ ఏం అడిగిండు? 8 people కెన్ సిట్. అసలు క్వశ్చన్లో ఏం అడిగిండు అనేది తెలవాలి అని చెప్పిన. అసలు క్వశ్చన్ చదివేటప్పుడు తెలవాలా. ఇన్ వన్ జీప్లో హౌ మెనీ మెంబర్స్ సిట్? 8. ఇఫ్ దెర్ ఆర్ 48 people, హౌ మెనీ జీప్స్ ఆర్ రిక్వైర్డ్ అని అడుగుతున్నాడు. హౌ మెనీ జీప్స్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ సొల్యూషన్ చూసుకుందాం మనం ఏ విధంగా చేయాలి. ఒక్కసారి ఒక ప్రాబ్లం విన్నట్టయితే మనం ఆటోమేటిక్గా మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినాయని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది. సో నంబర్ ఆఫ్ పీపుల్ క్యాన్ సిట్ ఇన్ ఏ జీప్. నంబర్ ఆఫ్ పీపుల్ క్యాన్ సిట్ ఇన్ ఏ జీప్. ఎస్ 8. బట్ టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ మొత్తం ఎంతమంది ఉన్నారు? ఎస్, టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్. టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ 48. బట్ we have to find out how many such jeeps are required. ఇక్కడ రాసుకోండి. నంబర్ ఆఫ్ జీప్స్ are required. ఏం చేయాలి? మనం కనుక్కోవాల్సింది ఏంది? నంబర్ ఆఫ్ జీప్స్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఏం చేసినాం, ఏం చేయాలి? మనకి ఇచ్చింది ఏంటిది? ఇన్ వన్ జీప్ దేర్ ఆర్ 8 people can sit, బట్ దే టోటల్ పీపుల్ ఇన్ దట్ 48. ద టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ మనం ఎవరిని ఎంతమంది తీసుకుపోవాలి? ఎస్, 48 మెంబర్స్ని మనం తీసుకుపోవాల్సి ఉంటుంది. సో 48 పీపుల్ని తీసుకుపోవాలి. ఇన్ వన్ జీప్లో మాత్రం 8 మెంబర్స్ని తీసుకుపోవాలి. టోటల్ ఎన్ని జీప్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ ప్రాబ్లం మనకు అర్థమైపోయింది. మరి ఏం చేయాలి? సో ఏం చేయాలి అని అంటే చూద్దాం. 48. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో అడిషన్ సింబల్ ఏమన్నాం? ప్లస్. సబ్ట్రాక్షన్ సింబల్ ఏమన్నాం? మైనస్. అదేవిధంగా మల్టిప్లికేషన్ సింబల్ ఏమన్నాం? ఇంటూ. ఇక్కడ డివిజన్ సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. డివిజన్, దాన్ని చూడంగానే ఏమన్నా డివిజన్ సింబల్ అని అంటాం. సో 48 పీపుల్ని మనం డివైడ్ చేయాలా? 48 పీపుల్ని డివైడ్ చేయాలా ఇంటూ ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేయాలా? ఆ గ్రూప్స్ ఎన్ని వస్తాయి అనేది చూద్దాం. ఏ విధంగా డివైడ్ చేయాలని చెప్పిండు? ఈచ్ గ్రూప్లో ఎంతమంది ఉండాలా? హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ గ్రూప్? సో ఇన్ ఈచ్ జీప్, సో టోటల్ 8. ఒక్కో గ్రూప్లో 8 మెంబర్స్ ఉండాలి.
మొత్తం ఎంతమందిని డివైడ్ చేయాలా 88గా 48 మెంబర్స్ని డివైడ్ చేయాలా ఇంటూ ఇన్ ఈచ్ గ్రూప్ 8. ఓకే, ఏ విధంగా ఆన్సర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలా ఇప్పుడు అర్థమైందా? 48ను 8గా డివైడ్ చేయాలా. సో 48 డివైడ్ బై 8, దీన్ని ఏమని చెబుతాం? డివైడ్ బై. ఓకే, డివైడ్ బై 8. 48 డివైడెడ్ బై 8. ఓకే, ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి? సో ఎప్పుడైనా సరే డివిజన్ ఏ విధంగా చేయాలి? మనం మల్టిప్లికేషన్ ఏం రాసుకుంటాం? నంబర్స్ని పైన రాసుకొని కింద దేనితోనైతే మల్టిప్లై అయ్యానో ఇంటూ రాసుకొని చేసినాం. ఇక్కడ దీన్ని ఏ విధంగా చేయాలి? 48 మనకి ఇదేమిచ్చిండు? ఇది ఇచ్చాడు. సో ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. డివిజన్ ఎప్పుడు కూడా ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. 48 ఇయర్ 8 ఇక్కడ ఏంటిది? ఈ 8ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలా. ఒక గ్రూప్లో ఎంతమంది ఉండాలనుకున్నాం? 8. సో ఒక జీప్లో ఆ జీప్లో ఎంతమంది పట్టాలనుకున్నది మనం ఇటు సైడ్ రాసినాం. టోటల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు. సో ఎన్ని జీప్స్ అనేటివి రిక్వైర్డ్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్లో వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఇది ప్రొసీజర్ని చేసుకుంటూ పోదాం. సో 8 హౌ మెనీ టైమ్స్ 48? 8 హౌ మెనీ టైమ్స్ 48? మనకి 8 టేబుల్ వచ్చి ఉండాలి. మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా మనకు 1 to 10 టేబుల్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో 8 హౌ మెనీ టైమ్స్ 48? ఓకే, ఎస్, 8 6 are 48. 8 6 are 48. సో ఈ 8లో ఈ 8 6 టైమ్స్ 48. 8 6 టైమ్స్ 48. సో ఇక్కడ సబ్స్ట్రాక్షన్ ఏం చేయాలా? సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ 8 6 టైమ్స్ 48. 8 6 టైమ్స్ 48. సో సబ్స్ట్రాక్షన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం చెప్పేది ఏం లేదు. మరి ఎందుకు సబ్స్ట్రాక్షన్ చేయాలి? అక్కడ మల్టిప్లికేషన్ అంటే అడిషన్ చేసినాం. మల్టిప్లికేషన్లో ఎందుకు అడిషన్ చేయాలి? మల్టిప్లికేషన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్పుకున్నాం మనం. ఒక నంబర్ను పదే రిపీట్ చేస్తూ యాడ్ చేసినట్లయితే దాన్ని మనం రిపీటెడ్ అడిషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ మల్టిప్లికేషన్ అన్నాం. మల్టిప్లికేషన్ని రిపీటెడ్ అడిషన్ అన్నాం. ఇక్కడ రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్. సో మనకి ఈ ప్రొసీజర్ తెలియదు. రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ని ఇక్కడ మనం డివిజన్ అంటాం. ఓకే, ఇక్కడ డివిజన్లో రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ ఎట్లా వస్తుంది చూద్దాం. మనము టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అన్నాం? 48. పీపుల్ ఎంతమంది అన్నాం? 48. ఒక్కసారి ఎంతమంది పోతారు? 8. సబ్ట్రాక్ట్ చేయాలి. ఒక జీప్లో వెళ్ళిపోయారు. సో 48 - 8 ఎస్ 40. మళ్ళీ ఎంతమంది పోవాలి ఇంకో జీప్లో? 8. చూపిద్దాం. 40 - 8 ఎస్ 32 -8 అంతే కదా. మళ్ళీ నెక్స్ట్ జీప్లో 8 మెంబర్స్ పంపిస్తున్నాం. సో 32 - 8 24. మళ్ళీ మైనస్ నెక్స్ట్ జీప్లో 8 మెంబర్స్ని పంపిస్తున్నాం. ఎస్ 24 - 8 ఎస్ 16 -8 8 -8 0. సో ఈక్వల్గా డివైడ్ అయిపోయింది. ఎన్నిసార్లు మనకి 8 8 పడ్డది? ఇక 1 time 2 3 4 5 6 అంటే ఫస్ట్ టైం ఒక జీప్లో వెళ్ళారు. అట్లా మొత్తం ఎన్ని జీప్స్ కావాలా? 6 జీప్స్ కావాలా. దీని యొక్క షార్ట్ కట్ ఇక్కడ రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ని మనం ఈజీగా ఇక్కడ డివిజన్కు ఉపయోగిస్తాం. ఇప్పుడు అర్థమవుతుందా? 8 6 టైమ్ 48. ఇక్కడ ప్రతిసారి ఇట్లా తీసేయడంలో టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సింపుల్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఇక్కడ డివిజన్ అనేది ప్రతిసారి రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ చేయం మనం. ఓకే, సో ఈ విధంగా రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ డైరెక్ట్ డివిజన్ చేస్తున్నాం. సో ఓకే, 1 2 సార్లు అది ఇస్తాం. ఒక్కోసారి 100 టైమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు, 10 టైమ్స్ అడుగుతాడు, 20 టైమ్స్ అడుగుతాడు. కానీ ఇలాంటి సందర్భాల్లో టైం సేవ్ చేసుకోవడానికి ఈ విధంగా మనం ప్రొసీజర్ అనేది అవలంబిస్తాం. ఓకే, సో 8 6 48. సో ఇక్కడ ఏం చేయాలా? అక్కడ సబ్స్ట్రాక్షన్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఇక్కడ కూడా సబ్స్ట్రాక్షన్ చేయాలా. సో ఓకే, 48 - 48 8 - 8 0 0 ఏమైంది? 8 6 48. ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో దాన్నే మనం ఆన్సర్ అంటాం. సో ఇక్కడ రాసుకుంటే ఎన్ని జీప్స్ కావాలా? నంబర్ ఆఫ్ జీప్స్ రిక్వైర్డ్ ఎస్ 6 జీప్స్ రిక్వైర్డ్. టోటల్ మెంబర్స్ని మనం ఆ ఫేర్కు, ఆ సంతకు లేకపోతే ఆ జాతరకు తీసుకెళ్ళడానికి మనకు కావాల్సిన జీప్స్ ఎన్ని?
ఎస్ 6 అర్థమవుతుందా? సో దీన్ని మనం ఈ ప్రొసీజర్ని మనం ఇక్కడ ఏమంటామంటే డివిజన్ అంటాం. డివిజన్, ఈ డివిజన్లో రాసిన నంబర్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇక్కడ డివిజన్లో నేను అక్కడ డివిజన్ ఆఫ్టర్ ఆన్సర్ ఈస్ కాల్డ్ ఏమన్నా, మల్టిప్లికేషన్ ఆఫ్టర్ ఆన్సర్ ఈస్ కాల్డ్ ఏమన్నాం, ప్రోడక్ట్ అన్నాం. అడిషన్ ఆఫ్టర్ ఆన్సర్ ఈస్ కాల్డ్ సమ్. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ తర్వాత వచ్చినటువంటి ఆన్సర్ని మనం ఏమన్నాం, ఎస్ డిఫరెన్స్ అన్నాం. మరి ఇక్కడ ఏముంటాయి ఇందులో చూద్దాం. దేన్నైతే డివైడ్ చేస్తాం, ఇక్కడ దేన్ని డివైడ్ చేసినాం, 48ని డివైడ్ చేసినాం, దాన్ని డివైడెండ్ అంటాం. 48ను డివైడ్ చేసినాం కాబట్టి దాన్ని ఇక్కడ ఏమంటాం, డివైడెండ్ అంటాం. మరి ఇక్కడ దేంతో డివైడ్ చేసినాం, బై 8. ఈ దేంతోనైతే డివైడ్ చేస్తామో దాన్ని డివిజర్ అంటాం. ఏమంటాం, డివిజర్ అంటాం. ఏమంటాం, డివిజర్. సో డివిజర్ తర్వాత మనకు వచ్చినటువంటి ఆన్సర్ని ఇక్కడ ఏమంటామంటే కోషెంట్ అంటాం. ఏమంటాం, వి కాల్ కోషెంట్. సో డివిజన్లో డివైడెండ్లో వచ్చినటువంటి అన్డివైడ్ నెంబర్, ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ డివిజన్ ఈజ్ కంప్లీట్లీ. కొన్ని సందర్భాల్లో అన్డివైడ్ నెంబర్ వస్తుంది, ఇక్కడ అన్డివైడ్ నెంబర్ వచ్చింది కంప్లీట్ అయిపోతుంది, అక్కడ ఇన్కంప్లీట్గా అక్కడ జరిగిపోతుంది, దాన్ని ఇక్కడ రిమైండర్ అంటాం. ఇక్కడ రిమైండర్ బీయింగ్ 0. కొన్ని సందర్భాల్లో నంబర్స్ కూడా వస్తాయి, అది అన్డివైడ్ నంబర్, సో డివైడ్ చేయకుండా వస్తుంది, దాన్ని ఇక్కడ ఏమంటాం, రిమైండర్ అంటాం. డివిజర్ ఇక్కడ దేంతోనైతే డివైడ్ చేస్తామో దాన్ని డివిజర్ అంటాం, దేన్నైతే డివైడ్ చేస్తామో దాన్ని డివైడెండ్ అంటాం. డివిజన్ ఆఫ్టర్ ఆన్సర్ని ఏమంటాం, ఇక్కడ కోషెంట్ అంటాం. ఇక్కడ డివిజర్ ఈజ్ 8, డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు 48, కోషెంట్ ఈజ్ ఈక్వల్ టు 6, రిమైండర్ బీయింగ్ 0. ఈ విధంగా మనకు ఏమొస్తుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ అవునో కాదో కూడా మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా చెక్ చేసుకోవాలో, మనకు వచ్చిన ఆన్సర్ ఏ విధంగా, ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చూసుకోండి ఒకసారి. మనము వచ్చిన ఆన్సర్ను ఏ విధంగా చేసుకోవాలా, డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషెంట్. ఏమొస్తుంది, డివిజర్ ఇంటూ కోషెంట్. డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. This is the important formula of division. So dividend is equal to divisor into quotient plus remainder. ఫస్ట్ ఏం చేయాలా, ఇక్కడ చూసుకుందాం మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదు. మనకేం రావాలి, ఈ డివైడెండ్ రావాలి. డివైడెండ్ ఏంటి, ఇక్కడ 48. మనకు 48ని ఏ విధంగా కనుక్కుంటాం చూద్దాం. డివైడెండ్ మనం చేసిన ఆన్సర్ కరెక్టో కాదు. సో డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు మనకి దీన్ని మనం వెరిఫై చేసుకోవాలా. ఏమన్నాం, డివిజర్ ఇంటూ కోషెంట్. 8 into 6. Divisor into quotient is equal to 8 into 6 ప్లస్ ఏమన్నాడు, రిమైండర్ ఏముంది, 0 ఉంది. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఓకే 8 6 are 48 ప్లస్ 0, 48 ప్లస్ 0 48. మనకు మళ్ళీ సేమ్ వచ్చిందా. ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మనం చేసిన డివిజన్ అనేది కరెక్ట్గా చేసినాం, మన ప్రాసెస్ అనేది మనం చేసిన క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్గా ఉందని అర్థం. మిగతా సందర్భాల్లో మనం చేసింది తప్పు అవుతుంది. సో కాబట్టి ఈ ఫార్ములా ఎప్పుడు కూడా మనకు అవసరం, మనం చేసింది కరెక్టా కాదా. ఏంటి ఆ ఫార్ములా, డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ప్లస్ కోషెంట్ ప్లస్ రిమైండర్. డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ప్లస్ కోషెంట్ ప్లస్ డివిజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఓకే, డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఈ విధంగా మనకు డివిజన్లో ప్రాబ్లమ్స్ అనేటివి అడగడం జరుగుతుంది. ఓకే.